అరే అలా అనుకుంటే ఎలారా? ఆ కార్తిక్ని కన్విన్స్ చేసి పంపించేసేయ్. దానికంటే తనని గొంతు కోసి చంపేయడమే బెటర్ కదన్నయ్య. మై గాడ్, ఏంట్రా నువ్వు? ఆ అమ్మాయి మీద నీకున్నది లవ్వా లస్టా? అన్నయ్య, కార్తిక నా తొలి ప్రేమ. అది ప్రేమ బంధం. తనని వదులుకోలేను. మరి సత్య? పెళ్లి బంధం. తనని వదులుకోలేను. ఎరా, నీకు పిచ్చెక్కిందా? ఇద్దరూ కావాలంటావేంటి? ఇంకేం చేయమంటావన్నయ్య? ఎవ్వరికీ సంబంధం లేకుండా నన్ను చచ్చిపోమంటావా? రే నిఖిల్, నేనేం తప్పు చేశానన్నయ్య? ప్రేమించడం తప్ప? మీ మాట కాదనకుండా ముక్కు మొహం తెలియని సత్యమెళ్ళలో తాళి కట్టడం తప్ప? చెప్పన్నయ్య. నిఖిల్, ఏమండి, తినండి. ఇంక చాలమ్మా. అయ్యగారు, ఈ ఇడ్లీ మీ మనవరాలు కావేరమ్మగారు చేసింది. అందుకేనమ్మా ఓ 2 ఇడ్లీ ఎక్స్ట్రా లాగించేశాను. ఇక నా వల్ల కాదు. తాతయ్య, మీరు ఇంటికి వెళ్తున్నారని కావేరి చెప్పింది. ఇంకో 2 డేస్ ఉండి వెళ్ళండి. అవును బాబాయ్, ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉండడం ఎందుకు? ఇక్కడే ఉండండి. మీ ఇద్దరు మనవరాళ్లతో కాలక్షేపంగా ఉంటుంది కదా. ఆ టైం వస్తే ఖచ్చితంగా ఉంటానమ్మా. తాతయ్య, మీరింక ప్రజాసేవ అంటూ బయట ఎక్కడ తిరక్కండి. రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. మోహన్, తాతయ్య గారిని గెస్ట్ హౌస్లో దిగబెట్టి నువ్వు ఆఫీస్కి రా. అలాగే సార్. వామ్మో, అన్నయ్య నా మీదే ఫోకస్ పెట్టినట్టున్నాడు. పైగా ఎదురుగా కూర్చుని చచ్చాను. మొన్న రూంలో దొంగలాగా దూరిన విషయం మైండ్లో బొంగరంలా తిరుగుతుందేమో. నాగమ్మా, అన్నయ్యకి ఇంకొక ఇడ్లీ వడ్డించు. అలాగేనమ్మా. సత్య, నిఖిలేడి? టిఫిన్ చేయడానికి రాలేదు? ఏదో అర్జెంట్ పనుందని వెళ్లారత్తయ్య. ఎంత అర్జెంట్ అయినా టిఫిన్ చేశాకే వెళ్ళమని చెప్పాలి. అలాగే అత్తయ్య. అయినా ఈరోజు నీకు చెకప్ చేయడానికి డాక్టర్ వస్తున్నారని వాడికి తెలుసు కదా. ఆ టైంకొచ్చేస్తానన్నారత్తయ్య. సరే. కార్తీక విషయం సత్యకు తెలియకుండా నిఖిల్ మేనేజ్ చేయగలడో లేదో. చిన్నమ్మ గారి దర్శనానికి వెళ్ళుంటారు. నీ తైతక్కలు కొద్ది రోజులే నిఖిల్. నేనేం చేయబోతున్నానో వెయిట్ చేయి. చేసి చూపిస్తాను. కావేరి, ఏమైందమ్మా? అత్తయ్య, వామిటింగ్ అవుతుంది. వామిటింగా? అమ్మగారు, పెద్ద కోడలు కూడా తల్లి కాబోతోందమ్మా. అంటే నేను బాబాయ్ని కాబోతున్నాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? కావేరి, కడుపులో తిప్పుతున్నట్టుగా ఉందా? పులుపుగా, తీపిగా, ఇలా వెరైటీగా ఏమన్నా తినాలనిపిస్తుందా నీకు? నేను స్కీమ్ అనౌన్స్ చేసేసరికి రిజల్ట్స్ ఫాస్ట్గా వచ్చేసిందమ్మా. కన్ఫర్మ్, కావేరి తల్లి కాబోతోంది. తాతయ్య,
కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ తాతయ్య. అయితే ఈ ఇంటికి అసలు సిసలు వారసుడు రాబోతున్నాడు. సార్ స్వీట్స్ ఆర్డర్ ఇమ్మంటారా? ముందు మదనపల్లి నుంచి ఒక లారీ లోడు మామిడికాయలు బుక్ చెయ్యి. మర్చిపోయా, అలాగే అనంతపురం నుంచి ఒక లారీ లోడు చింతకాయలు బుక్ చెయ్యి. ఎందుకు? అవన్నీ మీరు తింటారా తాతయ్య? నేను తినటమేంటమ్మా, నీకోసమేనమ్మా. తాతయ్య నాకేం కాలేదు, మీరే అన్నీ ఊహించుకుంటున్నారు. అయితే ఈ వామిటింగ్స్ ఆ వామిటింగ్ కాదా? లేదత్తయ్యా, అలాంటిదుంటే నేనే చెప్తాను కదా. కావేరి, ఒకసారి ఇంట్లోనే చెక్ చేసుకోమ్మా. ఇంతమంది సంతోషాన్ని ఉసూరు మనిపించడం ఎందుకు? అబ్బా మీరు మరీను ఊరుకోండి. ముందు అందరూ టిఫిన్ చేయండి. తినండి. నాకు తెలియక అడుగుతాను, మీ తాతయ్యకి ఒరిజినల్ మనవరాలు నువ్వా లేక కావేరినా? నేనే ఒరిజినల్ మనవరాల్ని. ఏమోనమ్మా, నాకీరోజు డౌట్ వచ్చింది, అసలు మనవరాలు కావేరి ఏమోనని. పిన్ని, ఆల్రెడీ నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను. నువ్వు నన్ను ఇంకా రెచ్చగొట్టకు. లేకపోతే ఏంటి? కావేరి వామిటింగ్స్ అనగానే అందరి ఎగ్జైట్మెంట్ చూసావు కదా. పాపం అన్నయ్య తెక్కలోడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. ఆ నాగమ్మతో సహా అందరూ కావేరి ప్రెగ్నెంట్ అని ఓ ఇదైపోయారు. కావేరి ప్రెగ్నెంట్ అనే టైటిల్ మీద రాజమౌళి గారితో పాన్ ఇండియా సినిమా తీసేలా రెడీ అయిపోయారంటే నమ్ము అందరూను. ఆ మామిడికాయలంట, అనంతపురం నుంచి చింతకాయలంట, కాకినాడ నుంచి కాజాలంట, కడప నుంచి పాలకోవా అంట. నిజంగా కావేరి ప్రెగ్నెంట్ అయితే వాళ్ళందరి సంగతి పక్కన పెడితే ఆ మోహన్ అయితే మరీను కావేరి తన మేనకోడలైనట్టు, వాడేదో మేనమావైపోయినట్టు పోలకరించిపోతున్నాడు. ఉడతలు పట్టే మొహమును వాడు వాడి ఎగ్జైట్మెంట్. ఇప్పటికైనా అర్థమైందా పెద్ద కోడలి స్టామినా ఏంటో? నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు వాళ్ళంతా ఇంత ఆనందపడ్డారా చెప్పు? రేపు నీకు ఆడపిల్ల పుట్టి ఆ కావేరికి మగపిల్లాడు పుడితే సిచ్యువేషన్ ఊహించుకో. ఇప్పటికే నేను కూరలో కరివేపాకులాగా చూస్తున్నారు. రేపు ఆపండి. నిన్ను రెచ్చగొట్టడానికి చెప్పటం లేదమ్మా, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాను. జాగ్రత్త పడతావని చెప్తున్నాను. తీసుకోండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. కావేరికి పిల్లలు పుట్టకూడదు. జీవితాంతం అది గొడ్రాలుగాని ఉండిపోవాలి. ఇప్పుడు నాకది పని మనిషి. రేపు నాకు పుట్టబోయే పిల్లలకి పని మనిషి అవ్వాలి, అంతే. విషయం చెప్పావు కదా, నాకొదిలే. దానికి విషయం తాగించి గర్భసంచి కుళ్ళిపోయేలా చేస్తాను. ఈ సత్య బంగారు బాతులా ఉంది. రోజుకో గుడ్డు చాలు. చాలు చాలు.
నుంచి జాగ్రత్తగా ఉండు. అలాగే. ఏం తినాలో ఏం తినకూడదో కొంచెం ఆలోచించి తిను. అలాగే అలాగే. ఇక్కడ దగ్గరలో మంచి హాస్పిటల్ ఫైండ్ అవుట్ చేసి తీసుకెళ్ళి చెకప్ చేయిస్తాను, సరేనా? సరే. నీ బిడ్డ గురించి తప్ప ఏ విషయం గురించి ఆలోచించుకో. త్వరలోనే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్తాను. మన పవిత్ర బంధాన్ని 10 మందికి సగర్వంగా చెప్తాను. ఆందోళన పడకు. ఆ మాట అన్నారు చాలు. నేను ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోను. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి? నమస్తే అమ్మా. నమస్తే అమ్మగారు. తెచ్చారా? ఇవే మీకోసం ఎంతో కష్టపడి ఆకులతో మూలికలతో కలిపి నూరి ఈ పసరు తీసుకొచ్చాం. దీన్ని పాలల్లో కలిపి తాగించండి. అలాగే. ఈ రసం తాగితే గర్భసంచి పోతుందా? జీవితంలో పిల్లలు పుట్టరమ్మా, గొడ్రాలుగా చావాల్సిందే. ఈ పసరు కొంచెం చేదుగా ఉంటుందమ్మా. అయితే చక్కెర కొంచెం ఎక్కువేనా? వద్దమ్మా, కొంచెం చేదుగా అనిపిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే పసరు తాగిన గంట వరకు మంచినీళ్ళు కూడా తాగకూడదు. తాగితే ఏమవుతుంది? పసరు పనిచేయదమ్మా. ఓ అలాగే, నేను చూసుకుంటానులే. మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. సార్, నా మాట వినండి. ఈ కేసు నుండి మీరు రివీల్ అవ్వండి. మీరు ఎన్నో మొండి కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులకి న్యాయం చేశారు. ఈ మిస్టరీ కేసు వల్ల మీకేదన్నా హాని జరిగితే భవిష్యత్తులో న్యాయం జరగాల్సిన ఎన్నో కేసులకి అన్యాయం చేసిన వారవుతారు. మరి ఈ కేసుకి న్యాయం చేయొద్దా? సార్, ఆ అమ్మవారే తనకు తానే న్యాయం చేసుకుంటుంది సార్. లేదు వెంకటేష్, ఈ కేసుని నేనే సాల్వ్ చేస్తాను. సార్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఈ కేసు పరిష్కారం కాకపోతే నేను శాశ్వతంగా ఈ పోలీసు ఉద్యోగానికే రాజీనామా చేసేస్తాను. సీరియస్లీ, జరిగింది యాక్సిడెంట్ అని నువ్వు అనుకుంటున్నావా? నా మీద తెలివిగా మర్డర్ అటెంప్ట్ చేశారు. హంతకులు మన చుట్టూనే ఉన్నారు. ఈ కేసు సాల్వ్ అవడం వాళ్ళకిష్టం లేదు. నేరస్తులు బయటపడకుండా చాలా ప్లాన్డ్గా ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే నా వెహికల్ బ్రేకులు తీసేశారు. ఈరోజు నేను ప్రాణంతో ఉన్నానంటే అమ్మవారే కారణం. ఈ కేసు నా ద్వారానే సాల్వ్ అవ్వాలని అమ్మవారి కోరిక. అందుకే ఆయుష్నిచ్చి నన్ను బ్రతికించింది. ఆ అమ్మవారి రుణం తీర్చుకోవాలంటే ఈ కేసు సాల్వ్ చేసి తీరాలి. వెంకటేష్ సార్, అసలు కథ ఇప్పుడు మొదలైంది. అవును, ప్రెగ్నెంట్ అన్నావు కదా,
చెక్కింగ్కి హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తావు? రేపు ఫోన్ చేసి టైమింగ్ చెప్తాను. సరే, ఆ టైంకి నేను కార్ పంపించే ఏర్పాటు చేస్తాను. నిఖిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాడి ఇంట్లో ఉన్నాడు. ఈ అమ్మాయేమో వెయిటింగ్ చేస్తూ ఉంది. ఏదైనా అర్జెంటేమో. ఇప్పుడు డ్రైవర్ బాబులా ఉన్నాను. నమస్తే మేడం. నమస్తే. మీరు? అదే మేడం, సార్ పంపించారు. సార్ అంటే? నిఖిల్ బాబు గారు మిమ్మల్ని దిగబెట్టి రమ్మన్నారు. ఎక్కడికి అంటే మేడం చెప్తారు అన్నారు. ఏంటి ఆలోచిస్తుంది? ఏంటి మేడం, నేను వస్తానని సార్ మీతో చెప్పలేదా? చెప్పారు. సరే, నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయి. ప్లీజ్ రండి మేడం. మహాలక్ష్మిలా ఉంది. కార్ బుకింగ్ చేద్దామంటే నెట్ ప్రాబ్లం. ఆటోలో ఎక్కువగా రావడం లేదు. సమయానికి వచ్చావు, థ్యాంక్స్. ఇట్స్ ఓకే మేడం. కావేరి, కావేరి. ఏంటి పిన్ని? ఉదయం నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? నాకేమైంది పిన్ని? నువ్వు వామిటింగ్ చేసుకోగానే ఇంట్లో అందరూ ఎంత సంబరపడిపోయారు. అవును, తాతయ్య అయితే చిన్నపిల్లాడైపోయారు. మరి వాళ్ళ ఆనందాన్ని నువ్వు పట్టించుకోకుండా ఇలా ఉంటే ఎలా? నేనేం చేయను పిన్ని. అలా అంటావేంటే పిచ్చిదానా. మగాళ్ళు ఆఫీస్ పనుల్లో పడి ఒక్కొక్కసారి మనల్ని సరిగ్గా పట్టించుకోరు. మనమే చొరవ తీసుకుని మన టాలెంట్ మొత్తం చూపించి మనల్ని అతుక్కుపోయేలా చెయ్యాలి. అప్పుడొస్తుంది కడుపు. ఛీ, ఏంటి పిన్ని ఆ మాటలు? నువ్వు ఇంట్లో చీపో అనిపించుకోకుండా ఉండాలనేదే నా తాపత్రయం. అంటే? చూడు, నువ్వు సత్య ఇంట్లో సర్వెంట్వి, ఓ అనాథవి. ఏదో పెద్దయిన దయవల్ల, సత్య మంచితనం వల్ల నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలువయ్యావు. అవును, అది నా అదృష్టం. ఆ అదృష్టాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి కదా కావేరి. సత్య కంటే ముందే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాల్సింది. అది సత్యమ్మగారి అదృష్టం. రేపు సత్యకు బిడ్డ పుట్టాక నువ్విలాగే ఉంటే నీ పరిస్థితేంటి? సత్య బిడ్డలకి నువ్వు సర్వెంట్ అవుతావా? అవును, ఈ పెద్దమ్మ సర్వెంటే కదా అయ్యేది. సత్యమ్మగారి బిడ్డని నేనే చూసుకుంటాను. మరి మీ ఆయన ఊరుకుంటాడా? నీకు పిల్లలు పుట్టలేదని ఇంకో పెళ్లి చేసుకోడా? అవును, తమ్ముడు తండ్రి అయితే అన్నయ్య కాసుండదా? రేపు తమ్ముడు కొడుకు పెదనానా అని పిలుస్తుంటే నీలాగే అఖిల్ పులకరించిపోయి నాకు పిల్లలెందుకు, నా తమ్ముడు కొడుకున్నాళ్లే అని రాజీ పడిపోతాడా? పిల్లలు పుట్టకపోతే ఈ ఇంట్లో పెద్ద కోడలు గౌరవం పోతుంది. గొడ్రాలు అంటారు.
సత్య చేతిలో బిడ్డను చూశాక నువ్వప్పటికీ తల్లివి కాకపోతే మీ అత్తయ్య ఊరుకుంటుందా చెప్పు? చూడ్డానికి కొత్తిమీరలా ఉంటుంది. పిల్లలు పుట్టకపోతే నీ మీద కత్తి నూరుతుంది. ఏ అత్తైనా అంతే. కాబట్టి నువ్వు అర్జెంటుగా ప్రెగ్నెంట్వి కావాలి. సత్యతో పాటు 1 నెల అటో ఇటో డెలివరీ అయ్యి ఈ ఇంటికి వారసుండివ్వాలి. నీ అత్తయ్య నీ భర్త మనసులో ప్రేమ ఉన్నంతవరకే నీకు గౌరవం. రేపు పిల్లలు లేరని తెలిస్తే ఆ గౌరవం ఉండదు. నిన్ను చులకనగా చూస్తారు, హీనంగా మాట్లాడతారు, సూటిపోటి మాటలతో నిన్ను పొడుస్తారు. అప్పుడు నిన్ను ఆదరించటానికి పుట్టిల్లుందా? నీ అనేవాళ్ళెవరైనా ఉన్నారా? చెప్పు కావేరి, చెప్పు. నీ శరీరతత్వం నేను గమనించాను. నీలో ఏదో లోపం ఉంది. అందుకే నీకు పిల్లలు పుట్టడం లేదు. లేదు పిన్ని, నాకు పిల్లలు పుడతారు. ఆ పుట్టేదేదో త్వరగా పుట్టాలని, నీ గర్భం నిలబడాలని నీకోసమే నేనొక పసరమందు తెప్పించాను తెలుసా? పసరమందా? అవును కావేరి, నిన్ను చూస్తే నా బిడ్డలా అనిపిస్తున్నావు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో మీ అమ్మా నాన్న ఎవరో నీకు తెలీదు. ఆ లోటు లేకుండా నేను చూసుకుంటాను. నా మాట విని ఆ పసరు తాగు కావేరి, సరేనా? ఇంకేం ఆలోచించుకో, తీసుకొస్తాను, సరేనా? పిన్ని, ఒకసారి ఆయన అడుగుతాను. ఏంటి, పసరు గురించా? మీ ఆయనకు చెప్తావా? అవును పిన్ని. మాయమ్మే, ఇలాంటి విషయాలు మగాడికి తెలిస్తే లేనిపోని అనుమానాలొస్తాయి. ఆ పని మాత్రం చేయకు తల్లి. నేను చెప్పినట్టు విను, సరేనా? కావేరి వదిన రూమ్లో ఏడుస్తున్నట్టుంది. ఏమైంది? కావేరి ఏడవటం ఏంటి? మాకేం వినిపించలేదే.